తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. మీ దృష్టిలో ఏంటి సార్ సక్సెస్ అంటే? అంటే ఇప్పుడు స్టార్టింగ్ నంది అవార్డులు గెలుచుకోవడం అంటే అదేం మీరు కూడా అన్నారు. ఇప్పుడు అవార్డ్స్ గురించి రెండు రకాల మాటలు మాట్లాడారు. అంటే ఫెయిర్గా ఉండాలి, ట్రాన్స్పరెంట్గా ఉండాలి, దాని ఆత్మ అలా మిగలాలి అని చెప్పి ఒకవైపు అన్నారు. మీకు అలా వచ్చిన అవార్డ్సే ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వస్తే నంది అవార్డు లాగా బ్యాక్గ్రౌండ్ లేదు అసలు నాకు తెలియదండి, మీరు నమ్మరు. నేను ఎక్కడంటే చెన్నైలో ఉన్నప్పుడు నేను చెన్నైలో చాలా డిప్రెషన్లో ఉన్నా. ఈ ఒక సముద్రం దగ్గర కూర్చున్నాను. సముద్రం దూకలేదు కానీ దూకేంత లెవెల్లో మనసులో అల్లకల్లంగా ఉంది. ఎప్పుడు రిలీజ్ అవుతుంది సినిమా, ఎట్లా చేస్తాము, ఏంటి, దీన్ని ఎట్లా కంప్లీట్ చేస్తాము, కంప్లీట్ అంటే దాని చక్రం కంప్లీట్ అవ్వాలి కదా, సినిమా తీయడమే కాదు కదా, జనాలకు వెళ్ళాలి. అలాంటి దశలో ఉన్నప్పుడు నాకు ఫోన్ వచ్చింది. ఒక ఫ్రెండ్ దగ్గర ఉండేవాడిని, అక్కడ ఫోన్ వచ్చింది, ల్యాండ్లైన్ వస్తే మా ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ మల్లికార్జున అని ఫోన్ చేశాడు. ఎక్కడ నువ్వు అని. మేము నువ్వు అనుకునే వాళ్ళు ఫ్రెండ్స్ అందరూ. మా కెమెరామెన్ వాడుకుని నన్ను వాడనేవాడు, భవానీ శంకర్ అని. ఈ షార్ట్ పెట్టరా అంటే ఇది కాదు ఎట్లా రాదన్నాడు. ఎట్లు రాదని మేము కొట్లాడుకునేవాళ్ళం, అంత ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం. ఆయన ఫోన్ చేసాడు, ఏంది ఇక్కడ నువ్వు ఇంకా చెన్నై రావట్లేదంటే వచ్చేం చేయాలో వస్తారే అన్న. వచ్చినందే నీకు అవార్డు అనౌన్స్ చేశారు, ఇక్కడ బెస్ట్ డైరెక్టర్ అవార్డు వచ్చింది, నీకు సినిమాకి అవార్డు వచ్చింది, రాకపోతే ఎట్లా అని షాక్ అయిపోయాను. అప్పుడు ఇవి లేవు కదా, వాట్సాప్లు, సోషల్ మీడియా లేదు. లేకపోతే అవార్డు ఇవ్వకముందే చెప్పేస్తారు వాళ్ళు. ఇప్పుడైతే ముందే చెప్తారు కదా, స్కూలింగ్ వస్తుంటుంది అనౌన్స్ చేయకముందే. సో అట్లాగా వాళ్ళు లేదు కాబట్టి నేను షాక్ అయిపోయాను. ఎప్పుడైనా బయలుదేరి వచ్చేసాను ఇక్కడికి. వచ్చాక అప్పుడు తెలుసా నాకు అవార్డు వచ్చిన విషయం. తర్వాత అవార్డు మీద కొన్ని డబ్బులు వచ్చినప్పుడు బాగానే డబ్బులు ఇచ్చారు. 25,000 అని తెచ్చుంటారు అప్పుడు. 25,000 ప్లస్ డైరెక్టర్గా 10,000 అట్లా ఇచ్చారు. అది ఆ రోజుల్లో పెద్ద అమౌంట్, మంచి అమౌంట్ కూడా. నాకు అది కథ ముందుకెళ్ళడానికి ఉపయోగపడింది అది నా జీవితం. ఆ తర్వాత నేను గద్దర్ అవార్డ్స్కి ఏమంటారు దాన్ని విధి విధానాల కమిటీలో ఉన్నాను నేను బిగినింగ్లో. అది బాగానే వర్కౌట్ చేసాము. అది మంచి మెంబర్ కింద ఉన్నారు సార్ మీరు. ఫస్ట్ దాని గైడ్లైన్స్ కమిటీ ఉంటుంది, తర్వాత ఆ గైడ్లైన్స్ అన్ని ఫామ్ చేసాము. అది బాగానే వచ్చింది. అది గద్దర్ అవార్డ్స్ అనేది. కాకపోతే మీరు దానిలో ఉన్నప్పుడే కొన్ని వ్యాలిడ్ క్వశ్చన్స్ రైజ్ చేశారు సార్. మీరు ఇన్సైడ్ ఉంటూనే కొన్ని వ్యాలిడ్ క్వశ్చన్స్ ఏంటంటే, లైక్ ఉన్న టీంలో ఎక్కువ మంది ఆంధ్ర నుంచి ఉన్న ప్రొడ్యూసర్లు కానీ మేకర్స్ కానీ వాళ్ళు ఉన్నారు, దిల్ రాజు గారు కానీ కొంతమంది ఉన్నారు, ఇలాగా వాళ్ళు ఉన్నారనేది అది పక్కన పెడితే, గద్దర్ గారు యాక్చువల్లీ ఇలా కమర్షియల్ ఫార్మేట్ని, ఈ గ్లామర్ సినిమాని ఆయన ఒప్పుకోలేదు. అలాంటి వ్యక్తి ఇప్పుడు రేపు పొద్దున్న సినిమాలు అనౌన్స్ చేసి అవార్డ్స్ ఇస్తున్నప్పుడు అలాంటి బోల్డ్ సినిమాలకు కూడా అవార్డులు ఇస్తే ఒకవేళ దాని ఆత్మ చచ్చిపోద్ది కదా అనే ఒక పాయింట్ రైజ్ అయింది దాని అప్పట్లో కొంతమంది అన్నారు. అయితే అది ఏమవుతుందంటే, మనం గద్దర్ అనే వ్యక్తి ఒక తెలంగాణ సాంస్కృతిక వైభవానికి ఒక చిహ్నం, అతను ఒక సింబల్. ఇప్పుడు అశోక చక్రం ఉంది భారతదేశం జెండా కింద, అన్నీ మంచి చేస్తారా? ఆ జెండా గుర్తున్నప్పుడు కింద చేస్తున్నాం కదా, దాన్ని ఎవరేం చేస్తాడు? అది ఎవరికి వ్యక్తిగతంగా ఉండాల్సింది కదా, వ్యవస్థ ఏం చేస్తుంది? ఇప్పుడు గద్దర్ అవార్డ్స్ ఇవ్వాలన్న సంకల్పం ఉన్నప్పుడు గద్దర్ పేరు మీద అవార్డు ఇవ్వాలని మంచి విషయం. అది గద్దర్ అవార్డుకి గద్దర్ భావజాలం ఉన్న అవార్డ్స్ అనే కదా ఉద్దేశం. గద్దర్ అనే వ్యక్తిని మనం విసర్జనం చేస్తున్నాం, అంటే జనరలైజ్ చేస్తున్నాం. అంటే గద్దర్ ఒక వర్గానికి, ఒక స్వభావానికి, ఒక దీనికి, సామాజిక వర్గానికి పరిమితం కాదు. గద్దర్ అనేవాళ్ళు తెలంగాణకి ప్రతీక, తెలంగాణ మొత్తానికి ఆయన ఒక సింబలైజ్ చేసాం మనం. సో ఆయన పేరు మీద తీసుకోవడం అనేది మనము అశోక ధర్మచక్రం లాగానే. అశోకుడి చక్రం అనేది దాని విలువ జనం వచ్చాక పెరిగింది. ఈయన యాక్సెప్టెన్స్ కూడా, గద్దర్ అన్న యాక్సెప్టెన్స్ కూడా ఇప్పుడు అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు. సినిమా వాళ్ళే వస్తున్నారు, గద్దర్ అవార్డ్స్ కూడా అందరూ అటెండ్ అవుతున్నారు. అంతకుముందు నంది అవార్డ్స్కి రాని వాళ్ళు కూడా గద్దర్ అవార్డ్స్కి వస్తున్నారు. సో ఈ గద్దర్ అవార్డ్స్ పైన మంచి అవార్డ్స్ ఇవ్వడం మంచిదే. అది గద్దర్కి సంబంధించింది కాదు, అది గద్దర్కి సంబంధించింది కాదు, ఆ కమిటీకి సంబంధించింది. కమిటీకి సంబంధించి కూడా కాదు, ఇంకా చెప్పాలంటే సినిమా తీసేవాడికి సంబంధించి. మంచి సినిమాలు తీస్తాయి కదా అవార్డు ఇస్తారు, మంచి సినిమాలు తీయకుండా అవార్డు రావట్లేదు ఎట్లా? ఇందులో కూడా డిలే నడిచింది అంటే కదా సార్. ఈ కమిటీ వేసి ఒకటి రమ్మన్నా కూడా లాస్ట్ సీఎం గారు వచ్చి క్లాస్ పీకి కొంచెం పుష్ చేస్తే కానీ ముందుకు వెళ్ళలేదు అని. అంటే ముందు అర్థం అవ్వలేదండి, అర్థమైన తర్వాత హక్ చేసుకున్నారు, సింపుల్. అన్నీ అర్థం అవ్వాలి ఏముంది. ఇప్పుడు మనమే అనుకుంటాం కదా గద్దరన్నకి వారి సంబంధం ఏంటని. మీరే క్వశ్చన్ అడిగారు, అంటే ఎవరైనా క్వశ్చన్ మీరు వాళ్ళకి గుర్తు చేశారు. ఇప్పుడు మనం అనుకుంటే గద్దరన్న భావజాలానికి సంబంధించిన అవార్డ్స్ కాదు అది. గద్దరన్న యొక్క ఆయన జ్ఞాపకానికి, ఆయన శక్తికి, జాతి ఆయన గుర్తుపెట్టుకునే విధానానికి అవార్డ్స్ అవి. అంటే ఆ పేరు మీద సింపుల్. అంటే ఇప్పుడు అవార్డ్స్ గురించి, అంటే ఐ మీన్ సక్సెస్ గురించి ఇందాక క్వశ్చన్ అడిగాను సార్.
ఏంటంటే చాలామంది సక్సెస్ అంటే ఏమనుకుంటారంటే ఈ నెంబర్స్ కమర్షియల్ సక్సెస్ ఈ స్కేల్లో తీసాను నాకు నా పేరు మీద ఇన్ని కోట్ల రికార్డులు ఉన్నాయని. కొంతమంది ఏమని ఫీల్ అవుతారంటే నేను అనుకున్నది ఎవ్వడికి బెండ్ అవ్వకుండా నేను అనుకున్నది అనుకున్నట్టు తీశాను, వాడెవడో ఫార్మేట్ మార్చమని అంటారు ప్రొడ్యూసర్లు కానీ వీళ్ళందరూ కానీ మార్కెట్లో ఇది వద్దు అది వద్దు. ఈవెన్ మీరు రేపు పొద్దున్న హిందీలో ఈ సినిమా తీస్తానన్న కొమరం మేము వద్దు టెంప్లెట్ మార్చాలి ఇది మార్చాలి అది మార్చాలి అంటారు, మన స్క్రీన్ ప్లేని మన ఒరిజినల్ ఆథెంటిక్. బట్ మీరు ఫస్ట్ తీసిన సినిమాల్లో అది ఎక్కడ బెండ్ అవ్వలేదు, ఎవరికి బెండ్ అవ్వలేదు. మీ ఒరిజినల్ ఏదైతే ఆత్మ ఏదైతే అనుకున్నారో ఆత్మని ఎక్కడ చంపకుండా అదే సినిమాని తీశారు. సో ఏది సక్సెస్? ఒక ఎప్పటికైనా అట్లాగే ఉండాలండి, ఫిల్మ్ మేకర్ అంటే అట్లా ఉండాలి. అంటే మీకు కలెక్షన్స్ ఇది కాదా సార్ సక్సెస్? ఇదే సక్సెస్ అంటారా? మనం అనుకున్నది మనం అనుకున్నట్టు చేయడం సక్సెస్ అంటారా? అనుకున్న సబ్జెక్ట్ ఆమోదం తీసుకున్న తర్వాత యాక్చువల్ బై ప్రొడ్యూసర్ ఎవ్రీబడి అనుకోండి, నిర్మాత డబ్బులు పెట్టాలి కాబట్టి అది తీసుకున్న తర్వాత ఇక దాన్ని మార్చే అవకాశం ఉండకూడదు, మార్చే అవకాశం ఇవ్వకూడదు. ఫిల్మ్ మేకర్ అంటారు మార్చిన తర్వాత ఇక నీకు ఏముంది కదా, ఒక రూపం ఇచ్చిన తర్వాత వెన్నెముక విరిచేశాక ఇంకేం కథ ఏముంటుంది, ఆ కథ మారిపోయింది కదా. కథ ఫైనలైజ్ అయిన తర్వాత దాని మీద అస్సలు ఇంకా కాంప్రమైజ్ అవ్వకూడదు. అలా కాంప్రమైజ్ అవ్వని డైరెక్టర్లు మాత్రమే హిట్ అయ్యారు. రాజమౌళి కానీ లేదా వెల్దండి వేణు కానీ ఎవరిని కానీ పెద్ద డైరెక్టర్ చాలామంది ఉన్నారు, పేర్లు చెప్పడం కానీ అందరూ కూడా ఎవరైతే కాంప్రమైజ్ అవ్వకుండా ఆర్జీవి వీళ్ళందరూ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ఎవరైతే కథ ముందు తీసుకెళ్ళాడో వాడే హీరో, వాడే సికందర్. అంతే. ఇది మార్చుకుంటూ పోతే అది ప్రజలు దాన్ని జాతకం మారుస్తారు. చాలా సినిమాలు చూడండి, ఒక కథ మొదలయ్యి కథ క్లైమాక్స్కి వెళ్ళేప్పటికి ఇంకో దగ్గరికి వెళ్ళిపోతుంది. అంటే ఎన్ని మార్కులు ఎంతమంది సూచించారో తెలియదు మనకి, ఎంతమంది చెప్పుంటారు. అలా కాకుండా మంచో చెడో హిట్టో పట్టో ఒక కన్విక్షన్ లేకపోతే దర్శకుడికి వేస్ట్ అండి. అతను ఆయన సినిమా కథ మార్చడం కంటే డైరెక్ట్ తన ప్రొఫెషన్ మార్చుకోవడం బెటర్ అని అనుకుంటారు. సార్ ప్రొడ్యూసర్గా మారిన తర్వాత మీకేమనిపించింది సార్? అంటే ప్రొడ్యూసర్ కష్టాలు అర్థమై ఉంటాయి కదా. ప్రొడ్యూసర్ నేను చాలా సినిమాలు నేను ప్రొడ్యూసర్ కదా, మా దానికి ఓటీటీకి వాటికి. ప్రొడ్యూసర్ కష్టాలంటే ఈ మానవ మనస్తత్వం మీద చాలా అవగాహన ఉండాలి. ఎవరెక్కడ హర్ట్ అవుతారు, ఎవరెక్కడ ఈగో ఫీల్ అవుతారు, ఎవరెక్కడ పని స్లోగా చేస్తారు, ఎవరి పక్కన ఇవ్వలేకపోతారు ఇస్తారని చాలా పెద్ద పని అది. సరే నిర్మాత మన సంకల్పం అంటే ఇప్పుడు యాక్చువల్ నాకు అడ్వాంటేజ్ ఏంటంటే నేను డైరెక్టర్ కాబట్టి నాకు తెలుసు ఏం జరుగుతుంది అనేది, ఏం జరగట్లేదు అనేది. అప్పుడు ఇబ్బంది ఉండదు. వేరే నిర్మాత యాక్చువల్గా ఇప్పుడు హాలీవుడ్లో ప్రొడ్యూసర్ అంటే అన్ని విషయాల మీద అథారిటీ ఉంటుంది వాళ్ళకి. అక్కడ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో కూడా ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ అనే ఒక కోర్స్ చేస్తే దర్శకత్వం స్క్రీన్ ప్లే అని నేర్పిస్తారు వాళ్ళు. అన్ని అథారిటీ ఉంటేనే ప్రొడక్షన్ చేయగలుగుతాం. ఇక్కడ కొంతమంది ప్రొడ్యూసర్లు మంచి ప్రొడ్యూసర్లు ఉన్నారు, దట్ ఈజ్ ఓకే. కొంతమంది మాత్రము ఇన్వెస్టర్స్ ఉన్నారు, ఇన్వెస్ట్ చేస్తారు డబ్బులు. కొంతమంది కాంబినేషన్ మీద వర్క్ చేస్తారు. అట్లా ఉన్నారు. కానీ ఇదే కథని తీయాలి, ఒక మంచి దర్శకుని పెట్టుకొని ఈ కథని ఎట్లాగా నేను హిట్ చేయాలనేది తక్కువ మంది ఉన్నారు. అట్లా ఉన్నారు అలాంటి వాళ్ళు. వాళ్ళగా అంటే బాగానే ఉంటుంది. సో పర్పస్ ఉండాలి ఏదైనా సినిమా. డెఫినెట్గా సినిమా అనేది ఒక వ్యాపారంగా తీసుకోవద్దండి. వ్యాపారంగా తీసుకున్నా కూడా ఇప్పుడు హోటల్ వ్యాపారం చేస్తారు ఒకడు, కేవలం వ్యాపారం కాదు కదా, రుచి కూడా చూడాలి, వంట మాస్టర్ని పెట్టుకోవాలి, అన్నింటి మీద అతనికి ఉండాలి కదా. ఒక మెస్ పెట్టుకుంటే ఎన్ని ఉంటే ఒక సినిమా పెట్టుకుంటే ఎన్ని ఉండాలా, చాలా ఉండాలి కదా. అందుకని లేదా సినిమా మెస్ అయిపోతుంది గ్రిప్ లేకపోతే. అది నా ఉద్దేశం. అండ్ సినిమాకి ది ఆర్ట్ ఫామ్ కంప్లీట్లీ. కాకపోతే దీనికి ఉన్న పవర్ ఏంటంటే ఈవెన్ ఇప్పుడున్న జెన్జీ కూడా ఇంట్లో అమ్మా నాన్న చెప్పిన మాటలని వాళ్ళు మంచి చెప్తూ ఉంటారు, కానీ అవి వినరు. అదే ఒక స్టేజ్ ఎక్కి ఒక హీరో చెప్తుంటే దాని స్టేటస్ల కింద రోజు పెట్టుకుంటారు, అది ఫాలో అవుతారు. సో ఆ పవర్ ఉంది సినిమా వాళ్ళకి కానీ సినిమాలకు కానీ. గవర్నమెంటే ఫామ్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఆయన విజయ్ గారు సీఎం అయినాడు, పవర్ ఆఫ్ సినిమా. గవర్నమెంట్ ఫామ్ చేయగలిగిన పవర్ ఉంది. అంతే కదా. ఒకప్పుడు గవర్నమెంట్ సబ్సిడీ కోసం ఆధారపడ్డ సినిమా వాళ్ళు గవర్నమెంట్ ఏర్పాటు చేసి తీసుకొచ్చారు. సింపుల్ లాజిక్. అంటే ఇప్పుడు ఇంతో కదా ఎంజీఆర్ ఎన్టీఆర్ తర్వాత మన విజయ్ చూసినా కూడా, అంటే పవన్ కళ్యాణ్ గారు చూసినా, వీళ్ళందరూ కూడా సినిమాని ఒక పవర్ తెలుసుకున్నారు, దాన్ని ప్రజల కోసం వాడారు. వ్యక్తిగత ఇమేజ్ కోసం బిల్డ్ చేసుకుని వాడలేదు వాళ్ళు. పవర్ మాకు వచ్చింది, దాని ప్రజలకు ఏం చేస్తాము అనే దానిలోనే ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇతను విజయ్ కానీ, వీళ్ళంతా కూడా విజయ్ గారు అని అనిపిస్తుంది.